ఈరోజు మనము ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రచయిత లియో టాల్స్టాయ్ గురించి తెలుసుకుందాం. చాలా ఆయన జీవితంలో చాలా విచిత్రమైనటువంటి మనస్తత్వాలు, చాలా విస్తుపోయే విషయాలు ఉన్నాయి. అయితే అది తెలుసుకోవడానికి ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రండి. లియో టాల్స్టాయ్ అన్నా కెరెనినా, వార్ అండ్ పీస్, రిజరెక్షన్ వంటి గొప్ప రష్యన్ నవలలు రచించినటువంటి రచయిత. అంతేకాదు గాంధీజీ అంతటి మహాత్మునికి ఆదర్శమై నిలిచిన మహనీయ మూర్తి కూడా ఆయన. అయితే ఇక్కడ టాల్స్టాయ్ జన్మించింది చాలా ధనవంతులుగా ఉన్నటువంటి జమీందారీ వంశంలో జన్మించాడు ఆయన. అంత జమీందారీ వంశంలో, సిరి సంపదలకు నిలయమైన వంశంలో జన్మించినప్పటికీ కూడా ఆయనకు ఐశ్వర్యపు ఒడిలో నిద్రపోకుండా, అంటే ఆయన దాన్ని భరించరాని విషయంగా భావించాడు. ఆ సంపదల నుండి, ఆ ఐశ్వర్యం నుండి దూరంగా పోవాలని అనుకున్నాడు. అట్లా దానికోసమే నిరంతరం ప్రయత్నిస్తూ వచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తి. మనం ఎవరైనా కానీ డబ్బు కోసం, సంపద కోసం ఎంతో కష్టపడతాం, ఎంతో బాధలు, రిస్క్ తీసుకుంటాం. కానీ ఆయన ఆ సంపదను, డబ్బును ద్వేషించాడు, అసహించుకున్నాడు, దాని నుంచి దూరంగా ఉండాలనుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. నిజంగా ఇది అందరికీ ఆదర్శం. అయితే ఆయన ఇక్కడ కొన్ని విభిన్నమైన మనస్తత్వాలు. ఆయన చదువులో చాలా ముందుండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా అన్ని విషయాలలో కూడా చదువులో చాలా ముందుండేవాడు. రష్యాలో ఉన్నటువంటి కాజన్ విశ్వవిద్యాలయంలో అతడు చదువుకున్నాడు. చాలా భాషలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి సబ్జెక్టులు, భాషలు అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆయన అప్పటి ఫేమస్ రైటర్స్ అయినటువంటి చార్లెస్ డికెన్స్, గొగోల్, రూసో, వోల్టేర్ వంటి వారి యొక్క గ్రంథాలను కూడా చదివాడు. అయితే దాంతోపాటు ఆయన జమీందారీ వంశంలో జన్మించాడు కదా. చిన్న రోజుల్లో ఏం చేసేవాడంటే, ఆయన యంగేజ్లో ఉన్నప్పుడు ఈ చెడు అలవాట్లు, తాగడం, జూదమాడడం, వ్యభిచారిణుల గృహాలకు వెళ్ళడం వంటి చౌకబారు పనులు కూడా చేసేవాడు. వీటన్నిటి వల్ల అతని చదువు దెబ్బతిన్నది. డిగ్రీ తెచ్చుకోకుండానే విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చాడు ఆయన. తర్వాత ఆయన విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అలవాటైన అలవాట్లను మళ్ళీ కంటిన్యూ చేశాడు. దీని ఫలితంగా చాలా డబ్బును పోగొట్టుకున్నాడు. దీని గురించి ఆయన తర్వాత రాసిన పుస్తకాలలో వివరించాడు. మై చైల్డ్హుడ్ అనే ఒక పుస్తకం రాశాడు. నా యవ్వనపు రోజులు వంటి పుస్తకం రాశాడు. ఆ పుస్తకాలలో అప్పుడు చేసినటువంటి చెడు అలవాట్లు, దురలవాట్లు, విలాస జీవితము, వ్యభిచారీ జీవితం గురించి అందులో పేర్కొన్నాడు. తర్వాత ఆయన జీవితంలో చాలా మార్పులు జరిగాయి. 1862లో తన స్నేహితురాలి యొక్క చెల్లెలు, ఆమె పేరు సోఫియాను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఆయన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అయితే ఆయనకు ఒక అలవాటు ఉండేది చిన్నప్పటి నుంచి. ఆయనకు రోజు డైరీ రాసుకునేవాడు. ఆయన జీవితంలో ఉన్న మంచి విషయాలు, చెడు విషయాలు, శృంగార జీవితం, అవన్నీ డైరీలలో రాసుకునేవాడు. పర్లేదు, రాసుకున్నాడు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, పెళ్ళి తర్వాత వాళ్ళ భార్యకు అవన్నీ చూయించి, అవన్నీ విడమర్చి చెప్పాడు. అదే ఆయన యొక్క విచిత్రమైన వ్యక్తిత్వం. ఆయన యొక్క ఏవైతే డీమెరిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆమె ఎన్నుకుతోని షేర్ చేశాడు. అంత చేసినా కానీ ఆమె చాలా ఓపిక, సహనం గల వ్యక్తి కాబట్టి అవన్నీ భరించింది ఆమె. అట్లా ఆమె అలాంటి జీవితాన్ని గడిపిన వ్యక్తి ఆయన. అయితే ఇక్కడ తన రచనలను, ఆమె సోఫియా ఏం చేసేదంటే భార్య, ఆయన రాసిన గ్రంథాలన్నిటికీ కూడా ఫేర్గా రాసి పెట్టేది. సాపు ప్రతి అని అంటారు. ఫేర్గా రాసి పెట్టేది. ఇట్లా చాలాసార్లు ఆయన దాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రాసేది.
వార్ అండ్ పీస్ అనే గ్రంథం ఉంది కదా, అది చాలా పెద్ద గ్రంథం. వార్ అండ్ పీస్ అది వందలాది పుటలతో 3-4 వాల్యూమ్లుగా ఉండే రచన అది. దానిని 7 సార్లు కాపీ చేసిందంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తో తెలుస్తుంది ఆమె. అయితే సంసార జీవితం అంత సాఫీగా జరగలేదు. వాళ్ళ మధ్యలో ఎన్నో గొడవలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి వాళ్ళ ఇంట్లో. అయితే అటువంటి సంసారం సంక్షోభాలమయంతో గడిచిపోయింది చాలా రోజులు. అది చివరికి ఎలా మారిందో, ఆయన భార్యను భర్త అసహించుకునే వరకు, భర్తను భార్య అసహించుకునే వరకు వెళ్ళింది. అట్లా రెండో భాగంలో అతడి పరమార్థ జీవితానికి రెండో భాగానికి సంబంధం లేదు. మొదటి భాగంలో ఆయన విలాస జీవితాన్ని గడిపితే, ఇంకపోతే రెండవ భాగంలో ఆయన మానవతావాదిగా, శ్రామికులను, కర్షకులను ప్రేమించిన ఉదారుడిగా, వారితో కలిసి కాయాకష్టం చేసిన మహోన్నతుడిగా కనిపిస్తాడు. కాబట్టి ఆయనను గాంధీజీ తన యొక్క గురువులాగా స్వీకరించాడు. అయితే ఇక్కడ ఇన్ని వైరుధ్యాల మధ్యలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. వారి ఇంటిలో బానిసగా పనిచేస్తున్నటువంటి ఓ స్త్రీ ప్రెగ్నెన్సీ అయితే అది తన వల్లనే వచ్చిందని అంతటికీ బయట గర్వంగా చెప్పుకునేవాడు ఆయన. అటువంటి చెడు విషయాలు కూడా బయటకు చెప్పుకునే వ్యక్తి ఆయన. అక్కడ పుట్టినటువంటి ఎవరైతే పుత్రుడు ఉన్నాడో ఆ పుత్రుడికి కూడా సరి అయిన ఆలన పాలన లేకుండా అతన్ని కూడా ఒక నౌకరుదారుగానే జీవితాంతం కంటిన్యూ చేశాడు ఆయన. అటువంటి కొన్ని అవలక్షణాలైతే ఆయనలో ఉండే. దాని గురించి సోమర్సెట్ మామ్ అనే రచయిత కూడా విమర్శించాడు. అయితే ఇక్కడ 83వ సంవత్సరంలో వచ్చేసరికి ఆయనకు ఆడంబరాల మీద వైముఖ్యం కలిగింది. అతడు భరించలేని విలాసంగా భావించాడు దానిని. ఐశ్వర్యం ఇచ్చే ఆడంబరాల మీద వైముఖ్యాన్ని పెంచుకొని బీద రైతులాగా ముతక బట్టలు కట్టుకోవడం ప్రారంభించాడు. కాయాకష్టం చేయడంలోని గొప్పదనాన్ని ప్రచారం చేయడం ప్రారంభించాడు. దీనినే బ్రెడ్ లేబర్ అంటారు. ఈ బ్రెడ్ లేబర్ అంటే ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి చేన్లో పొలాల్లో వెళ్ళి పని చేయాలి. వాళ్ళు రైటర్లైనా, టీచర్లైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఫ్యాన్ల కింద చైర్లలో కూర్చోవడానికి వీలు లేదు అన్నమాట. ఆ సిద్ధాంతం అది. దీన్ని రష్యాలో బాంక్రిఫ్ట్ అనే మేధావి ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. బ్రెడ్ లేబర్ అని అంటారు. అందరూ వెళ్ళి పొలాల్లో పని చేయాలి అనేది ఆ సిద్ధాంతం. దాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు ఆయన. చేయడమే కాదు, ఆయన చేన్లలో వెళ్ళి, పొలాల్లో వెళ్ళి, బురదలో పని చేసేవాడు, ముతక బట్టలు కట్టుకొని పని చేసేవాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శ్రామికులు ఉన్నారో, లేబర్స్, వాళ్ళతోనే స్నేహం చేసేవాడు. వాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానించేవాడు. వాళ్ళ ఇల్లు కూడా అట్లా లేబర్లతోని, కూలీ వాళ్ళతోని వాళ్ళ ఇంటిని మొత్తం కూడా నిండిపోయేది. అది భార్య సోఫియాకు పరమ చిరాకుగా, అసహ్యంగా అనిపించేది. ఆమె అసహించుకుంటే ఆయన మాత్రం దాన్ని చాలా ఇష్టంగా స్వీకరించేవాడు. కానీ ఆయన మాత్రం మార్పు రాలేదు. అట్లా బట్టల నిండా బురద చేసుకొని ఇంటికి వచ్చేవాడు ఆయన. ఒక గొప్ప రచయిత, రైటర్ ఆయన. ఆయన నవలలు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోయినటువంటి రైటర్. బురదతోని ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో ఉన్న నౌకరులను దాదాపుగా మానిపించి తన గదిని తానే తుడుచుకోవడం, నీళ్లు తోడడం మొదలైన పనులు చేసుకునేవాడు. తనకు ఎంతో ఇష్టమైనటువంటి వేటను, మధుపానాన్ని, ధూమపానాన్ని ఒక్కసారిగా మానేశాడు. ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో మానేశాడు. ఆయన చెప్పుల్ని ఆయననే కుట్టుకునేవాడు. కర్షక కార్మిక మిత్రులతో భుజం కలిసి తిరిగేవాడు. వాళ్ళను తన ఇంటికి ఆహ్వానించేవాడు. విలాస జీవితానికి, ఆడంబరానికి అలవాటు పడిన అతని భార్య సోఫియా దీనిని చూసి సహించలేకపోయింది. టాల్స్టాయ్ చేసిన విస్తృత కామకాండను ఒకప్పుడు ఆమె భరించింది. కానీ ఒక దశలో ఆమె అనారోగ్యంగా ఉంటే, అలాంటి స్థితిలో కూడా ఆయన ఆమెతోని లైంగిక సంబంధాలను కొనసాగించినటువంటి కాముకుడు. ఆయన యొక్క కామక్రీడను భరించింది. కానీ ఆయన
పెద్ద పెద్ద జమీందార్లకు ఆతిథ్యం ఇచ్చిన తన భవనం బురద కాళ్లతో మట్టి బట్టలతో ఉండే టాల్స్టాయ్ కర్షక కార్మిక మిత్రులకు ఆలవాలం కావడం ఆమెకు కంపరాన్ని కలిగించింది. ఇవన్నీ టాల్స్టాయ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం చేస్తున్న పనులని. అతడు ఒక పెద్ద హిపోక్రాట్ అని దురదృష్టవశాత్తు ఆమె అపోహపడింది. టాల్స్టాయ్ అవలంబిస్తున్న ఉదార విధానాల ఫలితంగా వాళ్ళ ఆదాయం ఘోరంగా పడిపోయింది. అటువంటి పరిస్థితులలో కుటుంబాన్ని నడిపించడం సోఫియాకు, ఆ గృహస్థురాలికి చాలా కష్టమైపోయింది. అటువంటి సందర్భాలలో వాళ్ళ మధ్యలో తగాదాలు, వైమనస్యాలు, అభిప్రాయ భేదాలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. టాల్స్టాయ్ భార్యపై పెద్ద గొంతుకతో అరిచేవాడు. అట్లా ఈ విషయాన్ని సోఫియా తన డైరీలలో వ్రాసుకుంటూ తాను సృష్టించిన పాత్రల మనస్తత్వాన్ని ఎంతో లోతుగా సానుభూతితో పరిశీలించే టాల్స్టాయ్ కట్టుకున్న భార్యను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడని ఆమె బహిరంగంగా వ్యక్తం చేసింది. టాల్స్టాయ్ ప్రవర్తనలో ఏమైనా మార్పు రాలేదు. అయితే టాల్స్టాయ్ దర్శనానికి వచ్చే జనసమూహంతో అతని నివాస ప్రదేశం యాసన్యా పోలాన్య ఒక తీర్థస్థలంలాగా మారిపోయింది. చాలామంది ఆయనను దర్శించుకోవడానికి వాళ్ళ యొక్క భవనానికి వచ్చేవాళ్ళు. సోఫియాకు ఆనందాన్ని కలిగించలేదు. ఇవన్నీ కూడా భర్తను బహిరంగంగానే నిందించడం ప్రారంభించింది. భర్తతో పడలేక సోఫియా ఆత్మహత్య చేసుకుందామనుకోవడం చాలాసార్లు జరిగింది. ఆయన టాల్స్టాయ్ కూడా ఇల్లు విడిచిపోతాననడం చాలాసార్లు జరిగిన విషయాలే. ఇటువంటి ఉన్మత్త ప్రవర్తనను చూచిన భార్యను ఆయన అసహ్యించుకున్నాడు. పరమ గయ్యాలిగా భావించాడు. సంపద కోసం, ఆడంబరం కోసం సోఫియా పెడుతున్న పోరు ఫలితంగా టాల్స్టాయ్ ఆమెను చాలా నిందించాడు. సమస్త స్త్రీజాతి పట్లని ఆయన అసహ్యాన్ని పెంచుకున్నాడు. ఈ విషయం చర్చ ఎలా ఉన్నా టాల్స్టాయ్ వ్యక్తీకరించిన భావాలు సామాన్యమైనవి కావు. ఆయన భావాలు కూడా అప్పట్లో పెను సంచలనం కలిగించినాయి. మతాధికారులకు కూడా అవి కోపాన్ని కలిగించినాయి. వాళ్ళ వ్యతిరేకంగా జీసస్కు, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా కూడా ఆయన ప్రచారం చేశాడు. జీసస్ గొప్ప వ్యక్తి కావడానికి కారణం అతడు దేవుడు కావడం కాదు, అతడిలోని మానవత్వపు కాంతి కిరణాలే అతడిని మహనీయుడిగా చేశాయి. దేవుని సామ్రాజ్యం అన్నీ నీలోనే ఉన్నాయి. మానవుని ధ్యేయం ఆనందాన్ని సాధించడమే అని చెప్పాడు. ఇది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకంలో రాశాడు. అప్పటి మతాధికారులు ఆయనను చాలా వ్యతిరేకించారు. ఈ ఆస్తిపాస్తులన్నీ అరిష్టాలకు కారణమవుతున్నాయని, యుద్ధం, పరపీడన ఇవన్నీ ఆస్తిపాస్తుల కోసమే జరుగుతున్నాయి. కోర్టులు, పోలీసు దళం, ద్వీపాంతరవాసాలు, జైళ్ళు, చివరకు ప్రభుత్వం కూడా ఈ ఆస్తిపాస్తులను రక్షించడం కోసమే ఏర్పడినవే. దరిద్రంతో నివసించే వారికి మధ్య, ధనవంతులకు దరిద్రులకు మధ్య పోరాటం జరుగుతుంది అని ఆయన ఆ రోజుల్లోనే చెప్పాడు. తర్వాత అది రష్యాలోని జార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం కలిగించింది. అయితే అక్కడ శాంతిని ప్రేమించాడు. ఆయన అహింసా విధానాలను వ్యతిరేకించి అహింసా విధానాలను ప్రతిపాదించాడు. అయితే ఇక్కడ క్రూరమైనటువంటి ప్రభుత్వాన్ని హింసాకాండతో ఎదుర్కోవడం కూడా క్రూరమైనదే. అది చెప్పాడు ఆయన. గాంధీజీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, క్రూరమైన ప్రభుత్వాన్ని కూడా క్రూరంగా ఎదుర్కోవడం అంటే హింసకు హింస చేయడం తప్పు అని ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడు. అది గాంధీ గారికి ఎంతోగానో నచ్చాయి. తర్వాత ఆయన టాల్స్టాయ్ సంసారిక జీవితంలో సంక్షోభం మాత్రం నానాటికి ముదిరిపోయింది. చెర్కటో అనే స్నేహితుడు కూడా ఆయనకు చాలా మోసం చేశాడు. ఆర్థికంగా ఆయన తన యొక్క రచనల యొక్క పేటెంట్ హక్కులన్నీ ఆయన దగ్గర ఉండేవి. ఆయనకి ఇచ్చాడు టాల్స్టాయ్. కానీ ఆయన టాల్స్టాయ్ యొక్క రచనలతో చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించాడు.
అది సోఫియాకు చాలా ఆగ్రహాన్ని కలిగించింది. తన కుటుంబానికి దక్కవలసినటువంటి సంపద ఆయన యొక్క మిత్రుడు పొందడం ఆమెకు ఎంతో అసహ్యము, కోపాన్ని కలిగించింది. సోఫియా ప్రవర్తన టాల్స్టాయ్కు నచ్చలేదు. వార్ధక్యం ముంచుకొచ్చిన ఈ దశలో ఇంటి పోరు భరించే ఓపిక లేని టాల్స్టాయ్ భార్యకు తెలియకుండా కుటుంబ వైద్యుడి సాయంతో ఓ అర్ధరాత్రి వేళ బోరున వర్షం పడుతుండగా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మొట్టమొదట తన సోదరి ఇంటికి వెళ్ళాడు గాని అక్కడ కూడా సోఫియా వస్తుందన్న భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి రోస్టోవ్ ఆన్ అనే ఊరికి బయలుదేరాడు. కానీ దారిలోనే అతడికి విపరీతమైన జలుబు, జ్వరం రావడంతో ఆస్ట్రోపోవో అనే చిన్న ఊరులో రైల్వే స్టేషన్లో దిగవలసి వచ్చింది. జబ్బుతో ప్లాట్ఫామ్ మీద ఉన్న వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్స్టాయ్ అని తెలియగానే ఆ స్టేషన్ మాస్టర్ టాల్స్టాయ్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. క్షణాల్లో టాల్స్టాయ్ జబ్బు వార్త అంతా మారుమోగిపోయింది. పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. వ్యాధి తీవ్రం అయ్యేసరికి ఆ చిన్న ఊరికి జనం తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. అంతమంది జనం, అధికారులు, పత్రికా విలేకరులు ఉండడానికి బస ఏర్పాటు చేయడం ఆ ఊరి వారికి వశం కాలేదు. చాలామంది జనం రైల్వే ప్లాట్ఫామ్ మీద కంపార్ట్మెంటులో కాలక్షేపం చేయవలసి వచ్చింది. తన భర్త మరణశయ్య మీద ఉన్నాడన్న వార్తను ఓ పత్రికా విలేకరి ద్వారా విన్న సోఫియా బోరునా విలపిస్తూ అక్కడికి వచ్చింది. తన జీవిత విధానాన్ని మార్చుకుంటానని, ఐశ్వర్యం పట్ల వ్యామోహం వదిలించుకుంటానని, టాల్స్టాయ్ మిత్రులను తన మిత్రుల్లాగా స్వీకరిస్తానని వాగ్దానం చేయాలనుకుంది. కానీ సోఫియా కనబడితే తిరిగి వ్యాధి ముదిరిపోతుందని వైద్యులు మొదట్లో ఆమెకు అనుమతి ఇవ్వలేదు. ఆమె మృత్యుముఖంలో ఉన్న భర్తను కిటికీ ఊచల్లో నుంచి చూసి సరిపెట్టుకుంది. అంతే. తర్వాత ప్రాణం పోయే ముందు ఆయన సోఫియాని కలవరించేసరికి ఆమెను లోపలికి పంపించారు. కానీ అప్పటికి ఆయన మాట్లాడలేని స్థితిలో ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి. 1910లో టాల్స్టాయ్ మరణించాడు. ఈ మరణ వార్త సోఫియాను చాలా కుంగదీసింది. ఇది టాల్స్టాయ్ జీవితంలో ఉన్న విభిన్నమైనటువంటి కోణాలు. ఒక గొప్ప రచయిత, మానవతావాది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.